బిగ్ టీవీ ఆధ్వర్యంలో విశాఖ సెంట్రల్ పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి 328వ మెగా మెడికల్ క్యాంప్కి సంబంధించి ఎంతోమంది వస్తున్నారు. ముఖ్యంగా సిపిఆర్, ఎందుకంటే చాలా వరకు అసలు కారణాలు లేకపోయినా కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఒకవేళ సడన్గా హార్ట్ అటాక్ వస్తే ఏ విధంగా సిపిఆర్ చేయాలనేది జేసీఐ వైజాగ్ నుంచి డాక్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటిది కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఇలా పబ్లిక్లో ముందుగా అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ తీసుకురావడం వల్ల చాలామంది ఒకవేళ ఎవరికైనా సడన్గా హార్ట్ అటాక్ వచ్చినా వాళ్ళకి బ్రీతింగ్ అందకపోయినా వాళ్ళని ఏ విధంగా మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురావాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అవేర్నెస్ క్యాంపు ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్లోనే, ఉచిత మెడికల్ క్యాంప్లోనే చూపిస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రతి చోట ఏదో ఒక వినూత్నంగా చేస్తూనే ఉన్నాం. ఒకటి ఇట్లా ఇన్నిసార్లు చేయాలంటే ఎన్నిసార్లు చెస్ట్ మీద మనం ప్రెస్ చేయాలి, ఎన్నిసార్లు బ్రీతింగ్ అందించాలి, అసలు దీనికి సంబంధించి యాక్చువల్లీ ఇదేంటి అంటే మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఎయిర్వేస్ క్లియర్గా ఉన్నాయా లేదా, బ్రీతింగ్ అవుతుందా లేదా, ఏమీ లేనప్పుడు సిపిఆర్ వెంటనే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే 30 కంప్రెషన్స్ ఇవ్వాలి, 2 సార్లు బ్రీత్ ఇవ్వాలి, కంప్రెషన్స్ ప్రెషర్ ఉండాలి. ఒక మినిట్కి 120 కంప్రెషన్స్ వెళ్ళే స్పీడ్లో 2 ఇంచెస్ డెప్త్ వెళ్ళేటట్టు మనం చేయాలి. అలా చేస్తేనే ఇచ్చేస్తారు. ఎట్లా అసలు పల్స్ ఎట్లా తెలుస్తుంది మనకి? అసలు చేతిది అప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోతుందా లేదా కంటిన్యూ అవుతుందా పల్స్? చేతి పల్స్ అంటే మనకి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ ఇంపార్టెంట్. బ్రెయిన్ ఆగిపోయిన బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయిన 30 సెకండ్స్ 1 మినిట్ వరకే మనకి హార్ట్ అన్నది పనిచేస్తారు. అది గోల్డెన్ పీరియడ్. ఆ పీరియడ్లో మాత్రమే మనం చెయ్యాలి. అందుకని మనం రేడియల్ పల్స్ అవన్నీ వేస్ట్. ఇక్కడ ఈ ప్లేస్లో మనం పల్స్ చూసుకొని ఆ పల్స్ లేకపోగానే వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేసేయాలి. అది సో ఒకటి ఇలాంటివి చాలా అవేర్నెస్ అనేది ఇస్తూ ఉంటాయి. పబ్లిక్లో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనేది ఇక్కడ స్పష్టంగా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇంకొకటి ఈ మెడికల్ క్యాంప్లోనే కనుక మనం ఒకసారి చూస్తే అటు ఈ దీనికి సంబంధించి ఆక్యుపంచర్ కూడా మరొకటి వస్తున్నటువంటి వాళ్ళు దగ్గరుండి చక్కగా చేస్తున్నటువంటిది, అంటే ముఖ్యంగా చేస్తున్నారు కదా ఇక్కడే ట్రీట్మెంట్, అంటే ఓన్లీ చెకప్ చేస్తున్నారా, ఎవరికైనా అవసరం ఉంటే ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు? ట్రీట్మెంట్స్ చెకప్స్ రెండు సార్. ఆల్రెడీ ఇప్పుడే ఆయన షోల్డర్ లాక్ అయిందని చెప్పి వచ్చారు, ఆయన దగ్గర సో ఎట్లా ఉంది సార్ ఆక్యుపంచర్ చేస్తున్నారు కదా, అంటే మెడికల్ క్యాంప్లో సహజంగా ఏదో చెక్ చేస్తారు వదిలేస్తారు, మీకు ట్రీట్మెంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఎట్లా ఉంది ఇది చేస్తే? ఇది నేను ఫస్ట్ టైం రావడం, కానీ నేను వచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే నాకు షోల్డర్ లాక్ అయింది యాక్చువల్గా. ఈ మేడం గారు చేసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో నాకు రిలీఫ్ వచ్చిందండి. ఎందువల్లంటే నేను కొత్తగా నాకు ఇది ఏంటో కూడా తెలియదు. ఒకసారి తెలుసు గుచ్చుతున్నారు కదా, గుచ్చుతున్నప్పుడు అసలు ఏమనిపించింది, అసలు ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్నా లేదా అనేసి నాకు అనుమానం ఉండేది. బట్ నేను పర్సనల్గా ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఇది అందరూ కూడా ఉపయోగించుకుంటే మనకి చాలా వ్యయంగా మనకి ఖర్చులు కూడా తగ్గుతాయి. అదేవిధంగా మన ఇండియన్ వైద్యాన్ని మనం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందని నా ఉద్దేశం. సో ఇక్కడ నా నేరుగా డెంటల్కి సంబంధించి కూడా డెంటల్ డాక్టర్స్ కూడా ఉన్నారు. అసలు వస్తున్నటువంటి పేషెంట్స్కి సంబంధించి అంటే వస్తున్నారు, చెకప్ చేయించుకుంటున్నారు, ఏం ఐడెంటిఫై చేస్తున్నారు, అసలు ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది? నార్మల్గా అయితే అందరికీ హెల్త్ అవేర్నెస్ అనేది ఉంది. హెల్తీ డైట్ తీసుకోవడము, డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. బట్ లేనిది ఏంటంటే డెంటల్ అవేర్నెస్ కూడా వాళ్ళకి క్రియేట్ చేయాలి అనే చిన్న మోటివేషన్, చిన్న దీంతో మనం ఈ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటున్నాయి, అవన్నీ నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. అంటే పళ్ళలో ఫుడ్ ఇరుక్కుపోతుంది, బ్యాడ్ స్మెల్ రావడము, లేకపోతే గారాది పేరుకుపోవడము, ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటున్నాయి. ఇవన్నీ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే మైన్యూట్ ట్రీట్మెంట్తో, చిన్న ట్రీట్మెంట్తో అయ్యేదేంటి పెద్ద ట్రీట్మెంట్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఆ చిన్న చిన్న ఇష్యూస్ దగ్గర మనం ఎలాగా అరికట్టాలి, అది మనం ఎలాగా ఐడెంటిఫై చేయాలి, దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది చెప్పడానికి ఈ ట్రీట్మెంట్ యొక్క ఇది మనం చూడొచ్చు. అసలు ఎంతమంది కంటిన్యూగా 5:30 నుంచి మొత్తం వాకర్స్ అసోసియేషన్ సంబంధించి ఇక్కడ వాకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి చెకప్ చేయించుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కూడా ఉన్నారు. సో ఒకసారి అంటే చూస్తూ ఉన్నారు కదా, వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఏంటి అసలు రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఏం చెప్తున్నారు? బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంప్ అసలు ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? అందరికీ ఒక శుభోదయం అండి. నా పేరు డాక్టర్ శ్రీను. ఇలా హెల్త్ మెడికల్ క్యాంప్లో పాల్గొనడం నాకు చాలా ఆనందకరంగా ఉందండి. మార్నింగ్ క్యాంప్ జరుగుతున్న సమయంలో అయితే మేము చూసామండి, ఒక పెద్ద ఆయన గారు ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోయారు అనమాట. సో మెయిన్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే వాకింగ్ జాగింగ్ చేస్తున్నప్పుడు మెయిన్గా
పెద్దోళ్ళండి వాటర్ బాటిల్ లాంటివి క్యారీ చేయడం చాలా బెటర్ అండి. ఇంకోటి ఏజ్ 50 అబవ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు ఆ బీపీ షుగర్ లెవెల్స్ చెకింగ్ చేసుకోవడం నేను మెయిన్గా సలహా ఇస్తానండి. ఎప్పటికప్పుడు అవి చెకింగ్ చేసుకొని మీరు వాటికి తగిన చర్యలు పాటిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సో మొత్తము అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఫిజియోథెరపీ, ఆక్యుపెంచరు, ముఖ్యంగా జేసీఏ వైజాగ్ ఆధ్వర్యంలో మనం చూస్తున్నాం కదా. ఇక్కడ అంటే హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు అసలు ఏ విధంగా మనము ప్రికాషన్స్ తీసుకోవాలనేది నేరుగా ఇక్కడ చేయిస్తున్నటువంటి దాన్ని కూడా చూడవచ్చు. ఇలా అంటే కేవలం తాత్కాలికంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం ఒకటే కాదు, బిగ్ టీవీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో చాలా అవేర్నెస్ అనేది ఒక క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్, ఒకటి డెమో కూడా ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఇట్లాంటి వాటిని అంటే మెడికల్ క్యాంపులో ఇట్లాంటి వాటిని చెప్పడం వల్ల అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏం తెలుస్తుంది? మీరు చూస్తూనే ఉన్నారుగా, ఏం తెలుస్తుంది, ఏం చెప్తారు? సిపిఆర్ అనేది అందరూ తెలుసుకోవాలి సార్. ఈ రోజుల్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో జరగవచ్చు, బయట జరగవచ్చు, ఎక్కడైనా తెలిస్తే ఆ విధానం ఎలా చేయాలని మనకు అవగాహన వస్తే మన ప్రయత్నం మనం చేయొచ్చు ఈలోపు ఆయన్ని సేవ్ చేయడానికి. సో ఈరోజు ఉదయం కూడా ఒక ఆయన బీపీ డౌన్ అయిపోయింది, అసలు ఆయన ఇబ్బంది తెలియలేదు, ఇదే క్యాంపులో కూడా ఒక సేవ్ చేసినటువంటి పొజిషన్. ఇట్లాంటివి తెలుసుకోవడం వల్ల కూడా అంటే సహజంగా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, ఇట్లాంటివి తెలుసుకోవడం ఎంతవరకు ఉపయోగపడుతుంది? మనతో పాటు చాలామందికి కూడా హెల్ప్ చేయొచ్చు కదా. ప్రాక్టికల్గా సిపిఆర్ అనేది అవసరం వచ్చినప్పుడు కాకుండాను మనం ముందుగా ప్రాక్టికల్గా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అది 100% మనం ఎఫెక్టివ్గా అవసరం వచ్చినప్పుడు పీపుల్ మీద మనం ప్రయోగించవచ్చు. సో ఇలాంటి క్యాంపెయిన్స్ వీడెంటల్ వాళ్ళు ఎప్పుడూ నిర్వహిస్తుంటారు. ఇలాంటి మళ్ళీ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అంటే ఓవరాల్గా చూస్తే బిగ్ టీవీ ఆధ్వర్యంలో సెంట్రల్ పార్క్లో జరుగుతున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపు నిర్విరామంగా కొనసాగుతుంది. ఇక్కడ సిపిఆర్ పక్కన జేసీఐ వైజాగ్ ఆధ్వర్యంలో సిపిఆర్ చేస్తూ దాని ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మరోపక్క డెంటల్, అదేవిధంగా ఆక్యుపెంచర్, జనరల్ ఫిజిషియన్, ఇలా అనేక డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డాక్టర్స్ అందరూ కూడా ప్రస్తుతం చెకప్ చేయడం ఒక్కటే కాదు, వాళ్ళకి మందులు కూడా ఇచ్చి ఇక్కడి నుంచి పంపిస్తున్నటువంటిది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.